IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్నారు. ఈ 60 రోజుల్లో ఆయన పరిపాలన ఎలా ఉంది, ఆయన ప్రవర్తన ఎలా ఉంది? ఏం లేదు, ఏది జనాలకి ఏది టీవీలో న్యూస్లో మీరు అన్నారుగా, ఏ అమ్మ వాళ్ళు లేదు, ప్రభుత్వంలో పనుకులు లేవు, పథకాలు లేవు, ఎందుకు హామీలు ఇవ్వడం, ఎందుకు చేయడం, అది ఇవ్వకపోవడం మంచిది. ప్రజలకి మంచి చేయండి చాలు. ఈ పథకాలు ఇచ్చి జనాలు సోమరపోలు చేసే కన్నా బాగు చేయండి, రోడ్లు బాగు చేయండి, ప్రజలను బాగు చేయండి. ఉచిత బస్సు అన్నారు, ఇంకెంత డెవలప్మెంట్ అవ్వాలి. మరి బ్లీచింగ్ జల్లు కూడా డబ్బులు లేవని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎందుకు లేవు, బోల్ డబ్బులు ఉన్నాయి. ఎవరు పడే జోబులు పెట్టుకుంటే ఏమవుతుంది? డబ్బులు ఎక్కడ లేకుండా ఎక్కడ లేవు. ఇది ఇంత మార్కెట్ కాదా, ఇంత వ్యాపారం కాదు, ఇంత పనులు, ఇంత ట్యాక్సీలు ఇవన్నీ వదిలేసి దేనికోసం? జనాల మీదేనా? వేరే ఏమైనా ఇస్తున్నారా? ఏం ఇవ్వట్లేదుగా. జనాలు బాగుపడాలంటే ఒక మంచి పథకాలు పెట్టండి, మంచి పనులు పెట్టండి. అప్పులు పాలైపోయాం, జగన్ ఎక్కువగా అప్పులు చేయించాడు, కొంచెం టైం కావాలి అని చెప్తున్నారు. ఇంతకుముందు ఆ ప్రభుత్వం అప్పులు చేసింది, ఈ ప్రభుత్వం అప్పులు చేసింది, ఇప్పుడు అప్పులు చేస్తుంది. అప్పులు చేయకుండా ఎవరు లేడుగా. అప్పులు చేయకుండా ఎవరు ఉన్నారు సార్? రాష్ట్రంలో దాడులు జరుగుతున్నా, హత్యలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతలేదు, సైలెంట్గా ఉన్నారని విమర్శిస్తున్నారు. ఆయన హత్యలు చేస్తున్నారన్నమాట వస్తుంది. ఆయన కాదు, హత్యలు జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నాడు అని అంటున్నారు, విమర్శిస్తున్నారు. నిజమేనా? వాస్తవేనండి. మరి ఒక నడి రోడ్డు మీద మొన్న వినుకొండలో హత్య జరిగింది. మరి అప్పుడు ఎవరు స్పందించారు? ప్రభుత్వం స్పందించలేదుగా. మా పార్టీ కాదు, మా వాళ్ళు కాదన్నారు. మరి అక్కడ ఏమో జరిగిందంతా వాస్తవమే. మరి జనాలు చూడాలిగా. చూడకుండా మనం ఇష్టప్రకారం మనం మాట్లాడుకోకూడదుగా. ఇప్పుడు సామాన్యుడు చనిపోతున్నాడు అంటే 10 మంది పట్టించుకోవాలి. ఒక నడి రోడ్డు మీద ఒక మనిషిని నరికేస్తారంటే ఒక్కడు పట్టించుకో. రియాక్ట్ అవ్వలేదు మనుషులు. రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మనుషులు కానీ మనుషుల్లోనే సామాజికం తీసుకురాకపోతే ఇంక దేనికి ఉపయోగం ఏముంది? ఇప్పుడు మనుషుల్లోనే ఒక చైతన్యం తీసుకురావడం కదా కొత్త పార్టీలు కానీ కొత్త మనుషులు కానీ ఎన్నుకునేది మనం. ఒక మనిషి చనిపోతున్నాడంటే ప్రభుత్వాలు ఏమని, పొలిటీషియన్లు ఏమని, రాజకీయాలు ఏమని ఏమయ్యారు? మరి అది మీరు అర్థం చేసుకోవాలి కదా. గతంలో 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఆ మాటే లేదు, ఆ ఊసే లేదు అని విమర్శిస్తున్నారు. నిజమేనా? పవన్ కళ్యాణ్ అలాగే ఆ ఊసు సైలెంట్గా ఉన్నారా? ఉన్నారండి. 30,000 మంది మహిళలు ఏదో మహిళలు ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు దేనికి మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు రాజకీయవేత్తలని ఇప్పుడు కక్షల ఆలకాలకు ఉంటే ఏం మనం చెప్పలేం, విమర్శించుకోకూడదు కదా. ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోవాలి. రాజకీయాలు వ్యతిరేకించుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఇప్పుడు ఆయన ఏదో చేశాడు, ఈయన ఏది చేశాను, ఆయన నటుడు పడుకోబెట్టాను, ఈయన జైలు కట్టింతాను, ఊరు దాడతా లేదని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. దానివల్ల ఉపయోగం లేదు కదా. ప్రజలను పట్టించుకోండి, ప్రజలను చేయండి. మళ్ళీ మీ ప్రభుత్వం కావాలన్నా మీరు ప్రజలను స్పందించండి. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ సొంతంగా ఏకాభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ ఆయన రావాలన్నా ప్రజలను పట్టించుకోండి. ఇప్పుడు టవల్ కట్టుకొని ప్రజల్ని అలర చేసి రోడ్ల మీద, మాది విలేజ్, మాది అమలాపురం, అది అయితే టవల్ కట్టుకొని జనాలని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఆయన పుట్టినరోజు కానీ పండగలు కానీ లేదా ఆయనకి ఏదైనా వచ్చిన టవల్ కట్టుకోవడం, పెద్ద పెద్ద జెండాలు తీసుకెళ్ళి రోడ్ల మీద జనాలను ఇబ్బంది పెడతాం. ఇదే రాజకీయం అంటే ఈ సినిమా హీరో కొంచెం యూత్ కుర్రోళ్ళు ఏముంది? ఆయన మనిషేగా. ఆయన దేవుడా? ఇప్పుడు దేవుడిని పూజించట్లేదు, మనం తల్లిదండ్రులు పూజించట్లేదు, కన్న తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఆయన ఎవరైనా ఒకటే. ఒక మనిషిని ఎన్నుకున్నామంటే ఆయన మనకి న్యాయం చేస్తాడని ఎన్నుకుంటాం అంతే. ఆయన వల్ల మనకి ఇప్పుడు ఎవరైనా ఒకటే. అది పథకాల గురించి కూడా ఏం మాట్లాడతలేదు పవన్ కళ్యాణ్ అంటూ విమర్శ ఉంది. నిజమేనా? ఆల్రెడీ నాదెల్ల మనోహర్ గారు చెప్పారుగా, పథకాలు లేవు, ఏమీ లేవు, అన్నీ అయిపోయినాయని చెప్పారుగా. చంద్రబాబు కూడా జోబీ ఖాళీ, ఖజానా ఖాళీ అన్నారు. ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎంత తట్టుకొచ్చారమన్నా. మరి మనకి సబ్సిడీ వచ్చింది కదా, మరి అవన్నీ నిధులను ఏం చేశారు? అది మీరు అర్థం చేసుకోవాలి అంతే. కొంచెం ఏమైనా ప్రజల్లో పవన్ కళ్యాణ్ మీద ఏమైనా వ్యతిరేకత ఇప్పుడు మొదలైందా, లేదు ఇంకా మంచి భావం ఏముంది, బాగా పనిచేస్తున్నారని? లేదండి, వ్యతిరేకత ఏమి లేదు. ఎవరికీ వ్యతిరేకత ఉండదు. ఆయన అంటే అందరికీ అభిమానమే, మాకు అభిమానమే. అభిమానం వేరు, ప్రజాస్వామ్యం వేరు. ప్రజల్లో చైతన్యం మార్పు తీసుకురావాలంటే ఇంకా కృషి చేయాలి, జనాలు స్పందించాలి. ఆ రోజున రోడ్లు పడుకొని లేకపోతే మీటింగ్లు పెట్టి మేము ఉన్నామన్న భరోసా ఇవ్వడం గొప్పతనం కాదు. ఈ రోజున అందరినీ పట్టించుకోవాలి, ప్రజల్లో అందరినీ చైతన్యం తీసుకురావాలి. ఎక్కడైతే వాలంటీర్లు ఎలా పెట్టారో అలాగే జనసైనికులు కానీ ఎవరైనా పెట్టి ఆ ప్రజలని వీధుల్లో సమస్యలు కానీ ఊళ్ళో సమస్యలు కానీ టీవీ ద్వారా కానీ విలేకరుల ద్వారా కానీ తెలుసుకొని ఆ రిపోర్టు ఏది కరెక్ట్ అని తెలుసుకొని న్యాయం చేయడం జరగాలి.
ఎట్లా ఉంది ఇప్పుడు వరకు 60 రోజుల్లో ఆయన ప్రవర్తన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు, మీరేమనుకుంటారు? అయితే ఏమీ లేదండి, ఇంకా ముందే ఏమైనా ఉంటుందని చెప్పరు.